హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకైతేనా. కొందరు కామెంట్ చేయొచ్చేమో 200 సబ్స్క్రైబర్స్కే అంత ఫీల్ అవుతున్నావు అని, కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు. 100 సబ్స్క్రైబర్స్కి చాలా టైం పట్టిందండి. 200 సబ్స్క్రైబర్స్ బాగా చాలా ఫాస్ట్గా వచ్చారు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి, కొంచెం లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, నన్ను ఇలానే ఆదరించండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. తర్వాత 1K సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా అవ్వాలని కోరుకుంటున్నానండి. అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి కూరగాయలు మార్కెట్లో తీసుకొచ్చాడు, నంద్యాల మార్కెట్లో. మేము ఎప్పుడు నంద్యాల మార్కెట్లోనే తెచ్చుకుంటాం అన్నమాట, వీక్లీ వన్స్. ఆకుకూరలు తెచ్చాడు. ఏమేమి తీసుకొచ్చాడో చూద్దాం. వచ్చేసి తోటకూర, అన్నీ ఆకుకూరలు ఇవి 10 రూపాయలు అనమాట. ఈ కట్ట 10 రూపాయలు. ఒకే చోట తీసుకుంటాడు, ఆమె అన్నీ 10 రూపాయలు కేసిస్తుంది. ఇంకేమున్నాయి, పూలు అన్నమాట. పూజకు 50 రూపీస్ పావు కేజీ గులాబీ పూలు. నేను పూలు కొనకుండా ఇంట్లోనే కాయాలనుకుంటాను. గులాబీ పూలు అస్సలు రావట్లేదు. ఎన్ని చెట్లు తెచ్చి వేసినా కూడా రావట్లేదు నాకు. సొరకాయ ఇది ఒక 10 రూపాయలు, మరి ఎంతనో మరి ఉండొచ్చు, అంతే 10 రూపాయలలో. మునక్కాయలు తెచ్చాడు. అన్నీ సర్దేసుకోవాలి. కవర్లో నేను ఇబ్బంది పడకుండా ఇట్లా కవర్లు వేసుకొని వస్తాడు. కవర్లు వాడద్దు అని అంటారేమో అందరూ. సారీ అండి, మరి ఏం చెయ్యము, మన కంఫర్ట్ కదా. ఇలా కవర్లు వాడకూడదు, కానీ ఇట్లనే ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు వస్తాయన్నమాట, కుళ్ళిపోకుండా ఉంటాయి. అందుకు నేను ఇలా పెడతానండి. మరి ఎవరు బ్యాడ్ కమెంట్స్ పెట్టదు, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకండి అని. మరి ఏం చేయము, తప్పదు కదా కొన్ని వాటిలకి. అల్లము పావు కేజీ, ఎంతనో మరి. టమోటాలు కేజీ 40 రూపాయలు అంటండి, బాగున్నాయి. ఇవి చిల్లీసు 50 రూపాయలంట. ఇవి చిక్కుడుకాయ 40 రూపాయలంట. మట్టికాయ కూడా అంతే 40 రూపాయలంట. బెండకాయ 20 రూపాయలంట. అదే చెప్తున్నాడు మార్నింగ్ వచ్చినప్పుడు. ఇది 40 రూపీస్ది, 40 రూపాయలు అల్లము. కాకరకాయలు అన్నీ తెచ్చాడు, మరి ఎంత పడ్డాయో మరి. సర్దేసుకోవాలి, అన్నీ సర్దుకొని అవుతుంది. మా పాపని తీసుకొని రావాలి ఇంకా కాలేజీకి పోయి. ఇది పెద్ద పనిలా ఉందండి నాకైతే. వెళ్ళి తీసుకొని రావాలంటే చాలా టెన్షన్. ఇంకా పోయి మా పాపని వెళ్ళి తీసుకొని రావాలి. మా చిన్న పాప వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తాము. మా హస్బెండ్కి మధ్యాహ్నం డ్యూటీ అండి, ఇది ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట. మధ్యాహ్నం వెళ్తారు, నైట్ వస్తారు. అందుకు ఇంకా నేను వెళ్తాను. మా పాప స్కూటీ ఉంది నాకు, స్కూటీలో వెళ్ళి తీసుకొని వస్తానన్నమాట. ఇలానే నా వీడియోలు ఆదరించండి, లైక్ ఇవ్వండి. అందరూ ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చినారు మా పిల్లలు అంగడికి పోయి, సౌండ్ వచ్చండి చూస్తున్నారు. సంచి తీసుకుపోలే, ఏమేమి తెచ్చినా ఇక్కడ ఇడబెట్టు, పడతాయి. చినిగిపోయిందా? కవర్ తీసుకుపోలేదా మీరు? గోధుమ పిండి, అది గోధుమ రవ్వ, చక్కెర, గోధుమ పిండి, 2 బుక్కులు. ఈ బుక్కులు కూడా పెద్దవి తీసుకోవాలంటే వద్దు, చిన్నవి కదా.
ఒకటి ఫెవికిక్. ఫెవికిక్ ఎందుకే? వీళ్ళ హాస్టల్లో పక్కది చెప్పు ఊడిపోయింటే ఫెవికిక్. అయ్యో అవునా. ఒకటి విమ్ సబ్బు అంతే. ఇప్పుడు పోయి తెచ్చినారు అంగడికి పోయి. రాగ్గాని రాలే బిస్కెట్? మర్చిపోయినా. బిస్కెట్లు ఏం రాలేదా? నాకు కూడా తినేకి రాలేదా? డైరీ మిల్క్ ఉంది. నువ్వు చిన్నపిల్లను కదూ. డైరీ మిల్కా? ఏందమ్మా ఎలాగా? నేను పని చేసి డైరీ మిల్క్. నేను పని చేసేది మిల్క్ డైరీ దగ్గర. చెప్తే నేను ఎన్ని పట్టుకురాలేను? పాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నేను తెస్తాలే. ప్యాకెట్లు అన్ని తీసుకోపోతా. ఏంది నీహా ఏమన్నా విన్నాక కుక్కలకి? పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పాలకోవాలు అన్ని తీసుకోపోతాడు కుక్కలకి. పాలకోవాలు ఏం తీసుకోలేదు, పెరుగు ప్యాకెట్లు తీసుకోవతా. అవి తినాలి కదా మరి. మనమేం తినదు కూడా. అవి వాటికి చాక్లెట్లు లడ్లు పెట్టడం లేదు. అవి కడుపు నిండడానికి జస్ట్ ఆకలి నీకు మాత్రమే పెడుతున్నా పెరుగు. వీళ్ళకి స్నాక్స్ తేవాలి కదా, నువ్వు కుక్కలు మాత్రం పట్టించుకుంటే వీళ్ళకు స్నాక్స్ తేకుండా సరిగ్గా. సరే రేపు అయితే తెస్తానులే. ఏది ఇక్కడ మాట్లాడకుండా ఎట్లా ఇరక పెట్టుకున్నావు? ఎట్ట మూతలో ఏళ్ళు పెట్టినావే నువ్వు? ఏం పనిందమ్మా నీకు దీంతో ఏళ్ళు ఇరకబెట్ట? నీకే రాలే. ఏమన్నా అవసరమా నీకు ఈ మూతలో? రాకి నాకేం తెలీదు, నాకేం సంబంధంలే. వీటి ఫీలింగ్ నాకేమన్నా అంటే పెట్టరే తింటా కూర్చుంటా అంతే వీడి ఫీలింగ్. రాకి బా సరే బా చదువుకోపోరి. ఏం చేస్తున్నావు కూర్చొని? నాకు కొంచెం ఎట్టుంటుందో మీ నాన్నకి. నాకు మాత్రం డైరీ మిల్క్ ఇయ్యి. అబ్బా బో కనిపెట్టినావులే మంచిగా, బో టెక్నిక్ గాని. మర్చిపోయినట్టున్నావు చూడు. రాకిగాడు నాకినేది నాన్నకు. సిల్కా? డైరీ మిల్క్ సిల్కా ఇది? డైరీ మిల్క్ 180. అవునే, మొన్న వీమార్ట్లో చూసినాను పెద్ద చాక్లెట్ పిల్లలకు తీసుకుపోదామంటే నాన్న వద్దులే పక్కన ఎటు ఎలా 10 రూపాయలు తీసుకో. ఎలా 10 రూపాయలు తీసుకొని 2 10 రూపాయలు తీసుకున్నాడు. పెద్ద తిండాడ తీసుకుందాం పిల్లలకే నిండి. ఏడా నేను ఎప్పుడు కాలంగా నానా పెద్దవి తీసుకురాలేడు, చిన్నవే గొల్లి పిట్టలు తెచ్చుంటాడు ఎప్పుడు. పెద్ద చాక్లెట్ జోలికి పోడు, ఇందుకో పోబుద్ది కాదు. ఓయమ్మ మళ్ళీ అట్ట చిట్ట నా మీదకే వచ్చనారా? నా దృష్టిలో ఏమంటే అంత కాస్ట్లు 180 పెడితే ఎంతసేపు 10 నిమిషాల్లో మింగేస్తారు. అందుకే వద్దని చెప్తాంట అనమాట. అట్లా ఏ రాకి దూరం అయి కూర్చున్నావు? ఇట్రా నాన్న ఇట్రా. డా సెకండ్ ఇవ్వు నాకు. వాడికి పెట్టాకడ మా తినొచ్చో లేదో వాడు కొంచెం పెట్టయితే కొంచెం మెడు టేస్ట్ కోసం. రాకి సెకండ్ ఇవా. బిస్కెట్ కావాల్సింది దీనికి, మ్యారీగోల్డ్ తెచ్చి బాగా తింటాడు. సెకండ్ నాన్న రాకి సెకండ్ అప్పు. ఇటు వచ్చాడు దగ్గరికి.